ఏమంటాడు? కనుక పాపము చేయువాడు ఎవరండి? అపవాది సంబంధి. పాపము చేయువాడు. అండ్ హీ for this purpose the Son of God was manifested. Sorry. He that committed sin is the sinner. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు పాపులుగా ఎంచబడతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, అపవాది పాపం చేశాడు, ఇతరులతో చేయిస్తున్నాడు, మొదటి నుంచి ఈ పని చేస్తున్నాడు. కానీ ఇక్కడ రెండో భాగంలో ఏముంది? అక్కడ అపవాది యొక్క క్రియలను లయపరచుటకు మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. ఫర్ ద పర్పస్ the Son of God was manifested that he might destroy the works of the devil. He came into this world to destroy the works of devil. అపవాది యొక్క పనులను, మోసపూరితమైన పనులను నాశనం చేయడానికి మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ మెస్సయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? పాపులను రక్షించాలంటే ఏం చేయాలి? అపవాది యొక్క క్రియలను నాశనం చేయాలి. అపవాది యొక్క క్రియలు నాశనం చేయకుండా ఎవరూ రక్షించబడరు. కాబట్టి అపవాది యొక్క క్రియలు నాశనం చేయబడాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? పాపము నాశనం చేయబడాలి. పాపము నాశనం చేయబడాలంటే ఏం చేయాలి? రక్తము ప్రోక్షించబడాలి. కాబట్టి ఆయన మొదటిగా తన రక్తాన్ని ప్రోక్షించి పాపాన్ని ఎలా నాశనం చేయాలో చూపించాడు. ఆయన పాపాన్ని ఎలా నాశనం చేయాలో త్రూ హిస్ బ్లడ్ హౌ యూ కెన్ డిస్ట్రాయ్ ద సిన్ అనే దాన్ని ప్రాక్టికల్గా ఆయన చూపించి మనకు నేర్పించాడు. కాబట్టి ఈరోజు మనము మెస్సేజ్ ద్వారా తెలుసుకునే సందేశం ఏంటి? పాపాన్ని ఎలా నాశనం చేయగలము. మెస్సేజ్ రక్తం ద్వారా పాపాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? మెస్సేజ్ రక్తం ద్వారా కడగబడాలి. మన హృదయము శుద్ధీకరించబడి పరిశుద్ధతను పొందినప్పుడు, అంటే పాపాన్ని వ్యతిరేకించాలంటే ఎవరు వ్యతిరేకిస్తారు? పాపంలో జీవించేవాడు పాపాన్ని వ్యతిరేకించడు. పరిశుద్ధతలో ఉండేవాడు మాత్రమే పాపాన్ని వ్యతిరేకిస్తాడు. కాబట్టి మెస్సయ్య రక్తంలో మనము శుద్ధీకరించి పరిశుద్ధులుగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే ఆ యొక్క అపవాదిని ఎదిరించగలిగే శక్తి, సామర్థ్యాలు మనకి కలుగుతాయి. కాబట్టి ఈరోజు మనము చేయవలసింది ఏంటంటే, అపవాది యొక్క మోసాన్ని మనము గ్రహించి మెస్సయ్యను రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధతను, పవిత్రతను పొందాలి. అప్పుడు మాత్రమే మనము అపవాది యొక్క మోసపూరితమైన తంత్రాల నుండి విడుదల పొందుతాము, వాటిని ఎదిరించగలుగుతాము, అనేక మందిని మెస్సయ్య వైపు త్రిప్పగలుగుతాము. ఆ విధంగా మెస్సయ్య శిష్యులుగా మనము రూపాంతరము చెందుతాము. అటు ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.